చూడాల్సింది. సో ఎట్లాంటి చేంజెస్ చూడొచ్చు సార్? ఎందుకంటే ఇదే బంగ్లాదేశ్లో గతంలో భారతీయ జనతా పార్టీకి ఓటేశారన్నటువంటి ఉద్దేశంతో చాలా మంది చంపేశారు, గూండాలు రౌడీయిజం పెరిగిపోయింది. బీజేపీకి ఓటేశారన్నటువంటి ఉద్దేశంతో చంపేశారు పోస్ట్ ఎలక్షన్స్ అన్నటువంటి వార్తలు కూడా మనం విన్నాం. మోరోవర్ ఇక్కడ ఆక్రమణలు ఎక్కువ ఉంటాయి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ రౌడీజం చేస్తున్నారు, ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి. సో మోరోవర్ హిందువులకు సంబంధించినటువంటి పండుగల విషయంలో కూడా, శ్రీరామనవమి విషయంలో కానీ, లేదంటే ర్యాలీలు చేసేటువంటి విషయంలో కానీ ఎప్పుడు కూడా హిందువులపైనే దాడులు జరిగేటి, ముస్లింలు హిందువులపైన దాడులు చేసేది, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలస ముస్లింలు అన్నటువంటిది వాదన కూడా బంగ్లాదేశ్లో బలంగా ఉంది. సో ఇప్పుడు అట్లాంటి వాటి నుంచి విముక్తి కలిగిందనుకోవాలా, లేదంటే ఇదంతా ఒక పొలిటికల్ సినారియోలో చూడాలా? కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మెజారిటీ హిందువుల దగ్గర ముస్లిం మీద దాడి చేయటం, మెజారిటీ ముస్లింల దగ్గర హిందువుల మీద దాడి చేయటం, ఇది ఒక రొటీన్ హ్యాబిట్. అవును. ఏది అప్రెషన్కి గురి చేయటం, తర్వాత అధికార పార్టీ అధికారాలు ఉంటే దాడులు చేయటం, ప్రతిపక్షాలు ఉంటే ఆరోపణలు చేయటం, తృణమూల నుంచి దాడులు గత 15 ఏళ్ళుగా జరిగింది వాస్తవమే. ఆ దాడులలో ముస్లింలు ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు. ముస్లింలు ఉంటే ఇటువంటి డైమెన్షన్లో మాట్లాడే అవకాశం ఉంది, హిందువులు ఉంటే సైలెన్స్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా బెంగాల్లో ముస్లిం ఇంటెన్సిటీ ఎక్కువ కాబట్టి కొన్ని మైనర్గా ఉన్నటువంటి హిందువులు మైనర్గా ఉన్నటువంటి జిల్లాల్లో కొన్ని దాడులు కూడా జరిగి ఉండొచ్చు. కాబట్టి ప్రాబబిలిటీ ఇస్ దేర్, దాంట్లో మనం మినహాయింపేం లేదు. కాబట్టి వాటిని అరికట్టడంలో రాజకీయ పార్టీ దృష్ట్యా లేదా మతం దృష్ట్యా చూస్తే దేశం నష్టపోద్ది. అట్లా కాదు. అది లా అండ్ ఆర్డర్ ఈజ్ ఏ ప్రీ రిక్విజిట్ ఫర్ డెవలప్మెంట్, దట్స్ ఆల్. ఆ ఆస్పెక్ట్ లో చూడాలి. అభివృద్ధి కావాలంటే రెండు కంపారిజన్లు చెప్పండి సార్. యూపీలో యోగి ఆదిత్యనాథ్ కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పాలనలో ఉన్నాయా? యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ప్రస్తుతానికి అక్కడటువంటి పరిస్థితి మారిపోయిందా యూపీలో? ఇప్పుడు అదే పరిస్థితి పశ్చిమ బెంగాల్లో రాబోతుందా? ఈ రెండు కంపేర్ చేసి చెప్పగలుగుతారు ఒకసారి? ఇది వాస్తవం. అధికారంలో మాటలు దాడులు చేస్తున్నది వాస్తవం. ఎక్కడైనా యూపీలోనే అక్కడైనా కొంత కొంత ఓపికగా దాన్ని కంట్రోల్ చూస్తే కొంత లాభపడేటువంటి అవకాశం ఉంది. అట్లాగే కొంత ఎక్సెస్ బిహేవియర్ కూడా ఉందిగా. ఇవాళ యూపీలో దళితుల మీద దాడులు జరగటం, తర్వాత భిన్నమైన ఆహార నియమాలు ఉంటే దాడులు జరగటం, ఇటువంటివన్నీ దళితుల మీద దాడులు జరగటం ఇవన్నీ జరిగినాయి కదా. అది బాగా మీడియా బయటికి తీసుకొచ్చిన తర్వాత, ప్రతిపక్షాలు బయటికి తిరిగిన తర్వాత ఇప్పుడు ఈ పేదల మీద దాడులు జరగటం అనేది తగ్గింది యూపీలో. కాబట్టి అటువంటి తప్పులు జరగొద్దు. తర్వాత సహకరించని ప్రతి గుండా ఇల్లు కూలగొడుతుంటే అది నీ చేతులు లేదు. న్యాయస్థానం నీలా కూలగొట్టమంటే కూలగొట్టచ్చు, కానీ న్యాయస్థానం అనుమతి లేకుంటే కూలగొడతామంటే అది కరెక్ట్ కాదు. డెమోక్రటిక్ రైట్ అది. ఒక ఇల్లు ఉండటం, స్థలం ఉంటుంది, డెమోక్రటిక్ రైట్. అతన్ని శిక్షించు, కానీ అతని కోసం కుటుంబం మొత్తాన్ని శిక్షించే హక్కు లేదు. అవును. కాబట్టి రేపు బెంగాల్ అయినా, గతంలో ఉత్తరప్రదేశ్లో అయినా, లేదా మరే రాష్ట్రం అయినా తృణమూల్ కాంగ్రెస్ మంచిదని చెప్పడంలో నా ఉద్దేశం లేదు. గత 12 ఏళ్లుగా విపరీతంగా దాడులు చేసింది. దాని రియాక్షన్ ఇలా ఓటమి. దాంతోపాటు ఎలక్షన్లో కొన్ని డిసడ్వాంటేజ్ ఫేస్ చేసింది. ముఖ్యంగా సర్ నుంచి దరిదాపు 91 లక్షల మందిలో 20 లక్షల మంది చనిపోయి ఉంటే 60 లక్షల మంది తీసేశారు. 60 లక్షల మందిలో సుప్రీంకోర్టు పోయి దరిదాపు 30 లక్షల మంది వాళ్ళ ఓట్లు తెచ్చుకున్నారు. అయినా ఇంక 27 లక్షల మంది ఓటు తీసేసారు. ఆ 27 లక్షల మంది కూడా అన్ని డాక్యుమెంట్స్ తోటి ప్రజెంట్ చేస్తే కూడా వాళ్ళని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు 12 లక్షల మెజార్టీ వచ్చింది మొత్తం రాష్ట్రంలో బీజేపీకి. మరి 27 లక్షల మంది కూడా ఓటు చేసి ఉంటే ఎవరు గెలిచేలో చెప్పలేము. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం డెమోక్రసీలో మనలాంటి వాళ్ళం ఆ నామ్స్ నిలబెట్టడానికి మన శక్తి మేరకు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సార్, మమతా బెనర్జీ నేను రాజీనామా చేయను అని భీష్మించి కూర్చుంది. బట్ ఒక ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా రాజీనామా చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని చూడాలి. మోరోవర్ రేపటికి ఆమె ప్రభుత్వం అయిపోతుంది. సో టుమారో ఇస్ ద లాస్ట్ డేట్, మే 7th. మే 7th ప్రభుత్వం అయిపోతుంది. సో ఆ తర్వాత ఆటోమేటిక్గా రద్దు అవుతుందా? కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే దీనిలో గవర్నర్ వర్షన్ ఎట్లా చూడాలి? రాజ్యాంగం ఏం చెప్తోంది? ఒక దగ్గర ఇటువంటి అతి తెలివితేటలు ఉన్నాయండి. అగ్రెసివ్ పాలిటిక్స్ లో తప్పులు చేస్తా ఉంటది. ఆవిడ కూర్చొనివ్వండి, నేను రాజీనామా కూర్చున్న కాడ కూర్చునే ఉంటది. 7వ తారీఖు అసెంబ్లీ రద్దు అయిపోద్ది. రద్దు అయిపోయిన తర్వాత ఆమె సభ్యత్వం కూడా రద్దు అయిపోద్ది, ఆమె ఎమ్మెల్యే సభ్యత్వం కూడా రద్దు అయిపోద్ది. ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అయినాక ముఖ్యమంత్రి ఎట్ట కొనసాగుద్ది? కాబట్టి ఇటువంటి ఎక్సెస్ బిహేవియర్ ఆవిడకి నష్టం చేస్తుంది. కాబట్టి ఆ ఉన్న రెస్పెక్టబిలిటీ కూడా తగ్గుద్ది. నేను ఓడిపోయినాక కూడా దిగిపోనంటే ఉన్న రెస్పెక్టబిలిటీ కూడా తగ్గిపోద్ది.
ఆ ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాల మీద మాట్లాడమనండి. ఇప్పుడు సర్వ్ ద్వారా ఇంకో 27 లక్షలు ఓటు తెచ్చుకుంటే చేర్చలేదు, 12 లక్షల తేడా వచ్చింది, సర్వ్ వల్లే ఓడిపోయామని ఆరోపణలు చేయొచ్చు. లేదా సెంట్రల్ సిఆర్పిఎఫ్ వచ్చి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది ఎలక్షన్ యంత్రాంగం అని ఆరోపణలు చేయొచ్చు. ఇట్లా చాలా ఆరోపణలు చేయొచ్చు బీజేపీని నిలవరించడానికి. కానీ ముఖ్యమంత్రి రాజీనామా చేయడం అనేది ఖచ్చితంగా ఉన్న రెస్పెక్టబిలిటీ కూడా పోద్ది. ఎందుకంటే శాసనసభ రద్దు అయినాక ఆమె శాసనసభ సభ్యత్వం కూడా రద్దు అయింది. ఎమ్మెల్యే గది ముఖ్యమంత్రి ఎట్లుంటది. కాబట్టి ఇది సాధ్యమయ్యే పని కాదు. లేదా గవర్నమెంట్ డిస్మిస్ చేస్తాడు, ఏది రాజీనామా పత్రం సమర్పించకపోతే, లేదా ఆటోమేటిక్ గా రద్దు అయినట్టుగా డిక్లరేషన్ ఇస్తారు, ఏదో ఒకటి జరుగుద్ది. కాబట్టి ఇది ఇది ఈ ఆర్గ్యుమెంట్ ఆమెను వీకెండ్ చేస్తే తప్ప దాంట్లో స్ట్రెంగ్త్ లేదు. సార్ ఇంకొకటి, పశ్చిమ బెంగాల్ విషయంలో ప్రధానమంత్రి మోడీ ఆ రోజు ఢిల్లీలో మాట్లాడేటప్పుడు, పశ్చిమ బెంగాల్ విజయాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పూర్తి వందే మాతరాన్ని పాడారు, పూర్తి అన్ని చరణాలుతో పాటు అక్కడటువంటి చరిత్రకారుల్ని కూడా గుర్తు చేసుకున్నారు. సో రానున్న అంటే కాలక్రమేణా చరిత్రకారుల్ని మర్చిపోయారా, పక్కన పెట్టారా? ఒక కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి రాజ్యం నుంచి తృణమూల్ కాంగ్రెస్ వచ్చి, తృణమూల్ కాంగ్రెస్ కమ్యూనిస్టు భావజాలను పంపించి ఒక గూండాయిజాన్ని తీసుకొచ్చారన్నటువంటి ఆరోపణలు కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు మోడీ అన్న తర్వాత మళ్ళీ ఆ చరిత్రను పునరావృతం చేస్తూ మళ్ళీ ఒక్కొక్క పాత పద్ధతిని ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదా అన్నది పాయింట్ నెంబర్ 1 అయితే కనుక. అంటే ఒక కమ్యూనిస్టు ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరడం అనేది చాలా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విజయంగా చూడాలి దీన్ని. సో ఇది ఎట్లా చూడొచ్చు? ఇది ఇప్పుడు కమ్యూనిస్టులు ఓడిపోవటం అనేది ఇప్పుడు కాదు, గతంలో ఓడించబడ్డారు. వాళ్ళు ఓడించబడి గత 10 ఏళ్లుగా వాళ్ళ గవర్నమెంట్ లేదు, వాళ్ళు ఓడించబడ్డారు. కాబట్టి ఇప్పుడు కమ్యూనిస్టు చర్చ లేదు బెంగాల్లో. ఉన్నదల్లా సెక్యులర్ గా భావజాలం ఉండాలా, సెక్యులర్ విద్యా విధానం ఉండాలా, లేదా తర్వాత డెమోక్రటిక్ రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేసేటువంటి రాజ్యాంగం ఉండాలా లేదా, ఇవే చర్చలు. తర్వాత ఖచ్చితంగా బీజేపీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని ఎక్స్పోజ్ చేస్తుంది, సుభాష్ చంద్రబోస్ని ఎక్స్పోజ్ చేస్తుంది, వాళ్ళ ఓరియంటేషన్ ఉన్నటువంటి వాళ్ళందరిని ఎక్స్పోజ్ చేస్తుంది. మా తర్వాత వాళ్ళ చరిత్రను ఇంకా బయటకు తీసుకొచ్చి ఇప్పుడు సర్దార్ పటేల్ని నెహ్రూ మీద అప్పర్ హ్యాండ్ చేయడానికి ప్రయత్నం చేసినట్టే అక్కడ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళని బయటకు తీసుకొస్తారు. అందుకని అది ఆగేది కాదు. తర్వాత బెంగాల్ ఉన్నటువంటి చరిత్రని, పుస్తకాలను అన్నిటి కూడా మార్చేస్తారు, సిలబస్ని కూడా మార్చేస్తారు. కాబట్టి అది మిగతా భారతదేశంలో ఆగట్లేదు, అక్కడ కూడా అది అందులో సొంత పార్టీ సొంత మెజార్టీ వచ్చింది కాబట్టి అవన్నీ మార్చేస్తారు.